నమస్కారం వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాలను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాం మరో అవకాశం కల్పించాలని ఆశీర్వదించాలని కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి సచివాలయాల వద్ద పెన్షన్ల కోసం అవ్వాతాతలు దివ్యాంగులు వితంతు అక్కా చెల్లెమ్మల అగచాట్లు పేదలకు పెత్తందారులకు జరగనున్న యుద్ధంలో మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి నంద్యాలలో 29 మంది వాలంటీర్ల రాజీనామా పర్వం ఎన్నికల నియమావళిని సోషల్ మీడియా పాటించాలని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సూచించిన పోలీసు అధికారులు నంద్యాల సంజీవనగర్ నందు శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నూతన భవన సముదాయ ఆవిష్కరణ స్థానిక ఎన్జిఓస్ కాలనీలోని నారాయణ పాండే హై స్కూల్ నందు ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమం బీజేపీ పొత్తులతో వెళ్దామంటున్న సస్యమీరా అంటున్న టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న కాలంలో కేవలం 3 సంవత్సరాలలో మాత్రమే నంద్యాలను శరవేగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించామని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని నంద్యాలలో ఎమ్మెల్యేగా శిల్పా రవిరెడ్డిని ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. నంద్యాలను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గురువారం నంద్యాల పట్టణంలోని 31వ వార్డులో కౌన్సిలర్ అనురాధ, వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శిల్పా రవిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంచి చేసిన వారినే ఎన్నుకోవాలని, తప్పుడు వాగ్దానాలతో మీ వద్దకు వచ్చే వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం హయాంలో నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించామని, అది కూడా 3 సంవత్సరాల వ్యవధిలో ఇంత మేర అభివృద్ధి సాధించడం గర్వంగా ఉందన్నారు. ప్రజలకు మంచి చేసిన వారికి ప్రజలు మళ్లీ పట్టం కట్టాలని, అబద్ధపు వాగ్దానాలతో మీ ముందుకు వస్తున్న నాయకులను నమ్మవద్దని వారిని తరిమి కొట్టాలని కోరారు. నంద్యాల పట్టణంలోని 31వ వార్డులో 21 కోట్ల మేర సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందాయన్నారు. పేదలకు సంక్షేమ పథకాలను అందించి మంచి చేస్తే ప్రతిపక్ష టీడీపీ నాయకులకు ఎందుకు అంత కడుపు మంటగా ఉందో ప్రజలు గమనించాలన్నారు. నంద్యాలలో తెలుగుదేశం నాయకులు ఒక మంచి పనైనా చేశారా? పదవులు అడ్డు పెట్టుకుని స్థలాలను కాజేసిన ఘనత టీడీపీ నాయకులది కాదా అని సూటిగా ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీలకు ఉన్న 4% తొలగిస్తారని అన్నారు. ప్రజలకు మంచి చేసి ఉంటే ఎందుకంత భయం? ఇతర పార్టీలతో పొత్తులు ఎందుకని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శిల్పా రవిరెడ్డిని, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డిని ఆశీర్వదించాలని, నంద్యాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ దేశం సులోచన, జేసీఎస్ కన్వీనర్ డాల్మిల్ అమీర్, మాజీ కౌన్సిలర్లు వెంకట సుబ్బయ్య, కౌన్సిలర్ పుల్లమ్మ, వెంగల్ రెడ్డి, 2వ పట్టణ అధ్యక్షుడు పున్నా శేషయ్య, అడ్వకేట్ రామసుబ్బయ్య, తిమ్మారెడ్డి, ప్రసాద్, శ్రీను, బషీర్, షేక్ రఫీ, నూర్ ఖాన్, పరమేశ్వర్ రెడ్డి, మాధవ, బీబీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి 2019లో మీ అందరి ఆదరాభిమానులతోటి, మీ అందరి ప్రేమానురాగాలతోటి మీ అందరూ నాకు మద్దతు ఇచ్చి మంచి మెజారిటీ తోటి ఆ రోజు అసెంబ్లీకి పంపించడం జరిగింది. మరి బంపర్ మెజారిటీ ఇచ్చి ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళినాం. అసెంబ్లీకి మీరు గతంలో కూడా నాన్నగారి మీద కూడా అభిమానం చూపించారు, ఇప్పుడు నాపై చూపించారు. మరి 5 సంవత్సరాలు పూర్తయినాయి. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మరొకసారి నన్ను ఆశీర్వదించమని చెప్పేసి ఇక్కడికి మీ అందరి సమక్షంలో అడగాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, యా ప్రభుత్వం మనకి మంచి చేసిందనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.
ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేస్తాయి, ప్రతిపక్షాలు ఎన్నో మాటలు చెప్తాయి. ఎప్పుడు కానరాని వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీద కనపడతారు. మనకి నిజమైన కష్టకాలం మొదటి 2 సంవత్సరాలు కరోనాలో ఉన్నప్పుడు కనపడని నాయకులందరూ కూడా ఈరోజు రోడ్లు పట్టుకొని తిరుగుతారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు వచ్చేసి కొత్త హామీలు గుప్పిస్తారు. నాకు ఇంకొకసారి అవకాశం కల్పించండి, నేను చేస్తానని చెప్పేసి మాట్లాడతారు. లేకపోతే ఇక్కడ 17 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వివిధ హోదాల్లో పనిచేసినారు. 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేసినారు, 2 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా చేసినారు. మరి 17 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ పనులు ఏవి కూడా ప్రజలకి గుర్తు రావడం లేదంటే నిజంగా ఈరోజు మరి వారికి ఓటు అడిగే హక్కు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీదనే కాదు, పేదవాళ్ళకి ఏ మంచి జరిగినా సరే ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు మన మెడికల్ కాలేజ్ వచ్చింది, 150 మంది పిల్లలు ఈరోజు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు మెడికల్ కాలేజ్. కానీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 500 కోట్ల రూపాయలతోటి మనం కడతాము అంటే కోర్టుకి కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి నంద్యాలలో చూసినాం. 5500 మందికి ఇళ్ల పట్టాలు తయారు చేసి, రాళ్లు పాతి పట్టాలన్నీ తయారు చేసి ఇంటికాడ ఇవ్వాలి అని చెప్పేసి ఉగాది నాడు మేము తయారు చేస్తే ఈ యొక్క తెలుగుదేశం నాయకులు కోర్టులో కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి మన నంద్యాలలో చూసినాం. ఇక్కడే ఈ రైల్వే గేట్ దాటిన తర్వాత ఉన్నటువంటి నూనెపల్లి మెయిన్ రోడ్ ని వెడల్పు చేసి అక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేసి, అపార్ట్మెంట్లు ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు చూడాలనుకుంటే దాని మీద కూడా కోర్టు కేసేసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అలాగే అది కాకుండా ఇంగ్లీష్ మీడియం చదివిస్తాము, మా పిల్లలకి బంగారు భవిష్యత్తు వాళ్ళకి ఇద్దాము, ప్రభుత్వ పాఠశాలలకి పంపిద్దామంటే దాని మీద కూడా కోర్టు కేసేసినటువంటి పరిస్థితి. ఆఖరికి మనం నంద్యాల జిల్లా చేసుకున్న తర్వాత ఇక్కడ కలెక్టర్ ని కూర్చోబెట్టుకున్నాం, ఎస్పీ గారిని కూర్చోబెట్టుకున్నాం, కలెక్టరేట్ బంగ్లా ఇక్కడ కట్టుకుందామంటే దాని మీద కూడా కోర్టు కేసేసి ఆపాలని చూసినటువంటి పరిస్థితి. ఇక్కడతో ఆగిపోయినారా అంటే లేదు, ఎలక్షన్ కమిషన్ కి ఈ రోజు ఫిర్యాదు చేసి పెన్షన్లు ఏ రకంగా అయితే ఆపినారో మన నంద్యాలలో కూడా మరొకసారి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినారు. మీ అందరికీ తెలుసు, శిల్ప సహకారం అని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్ పెట్టినాం. ఆ సూపర్ మార్కెట్ ద్వారా ప్రతి ఒక్కరు సరుకులు కొనుక్కుంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. అది ఈ రోజు పెట్టింది కాదు, 14 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. కానీ ఏం చేశారో తెలుసా ఈ ప్రభుత్వాలు? ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినారు. 10% డిస్కౌంట్ అని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడుతున్నామని చెప్పేసి మా మీద కంప్లైంట్ చేసేసి దాన్ని ఆపండి అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన పాపం ఈరోజు తెలుగుదేశం నాయకులని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు సరుకుల మీద 10% డిస్కౌంట్ వస్తే ఎవరికి లాభం అవుతుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నా. రేపొద్దున ఉగాది రాబోతుంది, రేపొద్దున ఈద్ రాబోతుంది. మీరందరూ సరుకులు కొనుక్కొని 1000 రూపాయల సరుకులు కొనుక్కుంటే 100 రూపాయలు తగ్గించాల్సింది పోయి ఈ రోజు 1000 రూపాయల్లో 1 రూపాయి కూడా తగ్గకుండా చేసిన పాపం ఎవరిదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంటే మనం మంచిగా పండగ చేసుకుంటుంటే కూడా ఓర్చుకోలేకపోతున్నారు. మరి నిజంగా పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే తక్కువ ధరకి ఎవరైనా సరుకులు ఇస్తుంటే ఆపుతారా అని చెప్పేసి నేను అడుగుతానా. అవసరమైతే వాళ్ళు కూడా సరుకులు తక్కువ ధరకి ఇస్తామని చెప్పి పోటీ పడాల్సింది పోయి ఈ రోజు సరుకుల్ని తక్కువ ధరకి ఇచ్చేటువంటి శిల్ప సూపర్ మార్కెట్ ని మోపియాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇదే కాదు, మహిళా బ్యాంకులో ఎంతో మంది ఇక్కడ రుణాలు తీసుకొని ఉంటారు. శిల్ప మహిళా బ్యాంకులో వాళ్ళందరికీ రుణాలు ఇవ్వద్దా అని చెప్పేసి ఫిర్యాదు చేసినటువంటి గొప్ప నాయకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. అంటే పేదవాళ్ళకి ఏ మంచి పని చేయాలన్నా సరే ఈ రోజు దుర్మార్గులతోటి మనం పోటీ పడాల్సి వస్తుంది. గతంలో 2014లో రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్పన్నా అంటే ఎన్ని ప్రాణం పోయినా సరే నేను చెప్పను, ఎందుకంటే ఆ పని నేను ఆ రోజు చేయలేను అన్న విధంగా ఆ రోజు ఆయన హామీ ఇవ్వలేదు. ఆ రోజు ఆ హామీ ఇచ్చినట్టే ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి అయినా సరే
చేయని పనులు చెప్పడు, చేసే పనులు మాత్రమే చెప్తాడు, చెప్పిన పనులు అన్ని కూడా చేసి తీరుతాడు అని చెప్పేసి మాటిస్తే మాట తప్పడు, మడమ తిప్పడు అనే విషయాన్ని ఈ పాటికి మీ అందరికి కూడా స్పష్టంగా అయింది. మరి నేను అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, మా నాన్నగారి హయాం కావచ్చు, నా హయాం కావచ్చు, ఎక్కడైనా ఎవరి మీదైనా సరే తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి ఉందా నంద్యాలలో అని అడుగుతున్నా. ఎవరి మీదైనా సరే దౌర్జన్యాలు చేయాలని చెప్పి చూసినటువంటి పరిస్థితి ఉందా మన నంద్యాలలో అని చెప్పేసి అడుగుతున్నా. ఎవరి స్థలాలైనా కబ్జా చేసే పరిస్థితి ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇక్కడే మన మూలసగరానికి సంబంధించినటువంటి రైతన్నల పొలాన్ని అతి తక్కువ ధరకి కొట్టేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే మనం అడ్డుకట్ట వేసినాము, మనం ఆదుకున్నాము, మనం కాపాడమని చెప్పి కూడా అడుగుతున్నాం. నాకు పుట్టుదల నుంచి షుగర్ ఉంది, ఏమే గానీ పని చేసుకోలేను. నాలో చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల ఎంతో మంది దగ్గరికి తిరిగింటే గానీ అన్న పింఛన్ పేరన్నా నేనేమే గానీ పని చేసుకోలేనని ఎంతో మందిని అడిగినాను. అయినా సరే లోకేష్ నీ పింఛన్ రాదు లోకేష్ అన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చినాక సచివాలయం పెట్టినాక ఇలా నాలాంటి ప్రాబ్లాలు ఉండే వాళ్లకు సచివాలయంలోనే కంప్లైంట్ ఇచ్చి పింఛన్ పెట్టుకోవచ్చు అని తెలిసినాక సచివాలయం పోయినాక సార్ వాళ్ళు అప్లై చేసి లోకేష్ ఇట్లా పెద్ద హాస్పిటల్కి పోయి సార్ని కలిసి లోకేష్ నువ్వు ఎవరినే కానీ అడగాల్సిన అవసరం లేదు అని పెద్ద హాస్పిటల్కి పంపించినాక ఇప్పుడు నాకు పింఛన్ సంవత్సరమే రావటి నెలకు 3000 పింఛన్ వస్తుంది. నాకు మందులకు కానీ టాబ్లెట్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జగనన్న ప్రభుత్వంలో నాకు బాగా ఉన్నది. నాకు 20 నిన్న తెచ్చుకున్నాను సార్ సచివాలయం దగ్గరకు పోయి. సచివాలయం కాడికి పోయినావు, ముందే ఆడికి వచ్చేది ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేవాళ్ళు సార్. సచివాలయం పోవడం బాగుందా, ఇంటి కాడికి వచ్చి ఇంటి దగ్గరికి రావడం బాగుంది సార్. నేను నిద్ర లేవకముందే వచ్చి ఇస్తుండ్రి, నిద్ర లేవకముందే వచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్ వాళ్ళు. ఎండలో ఏం సార్ 4 సార్లు తిరిగినాను సార్ సచివాలయం దగ్గరికి. వాలంటీర్ వాళ్ళు ఉండడం వల్లే అలాంటి వాళ్ళకి ఎంతో మందికి చాలా మేలు అవుతుంది సార్. రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలకు సేవలను ఇంటి ముంగిటకే తీసుకురావాలని, పురసేవలను ప్రజలు పొందేందుకు సులభతరం చేసేందుకు సచివాలయాలను వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకే అందించే ఏర్పాటు చేయడం గత 55 నెలలుగా నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు తమ నాయకులతో ఈసీకి వాలంటీర్ల సేవలను నిలుపుదల చేయాలని ఫిర్యాదులు చేయడంతో ఈసీ వెంటనే వాలంటీర్ల సేవలకు బ్రేకులు వేసింది. దీంతో 1వ తేదీననే లబ్ధిదారులైన అవ్వతాతలు, దివ్యాంగులు, వితంతువులైన అక్క చెల్లెమ్మలకు పెన్షన్ ఇంటి వద్ద అందుకోలేకపోయారు. వీరందరికీ సచివాలయంలో పెన్షన్ అందిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన వీరికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ఇంటికాడికి రామన్నారు, ఇంటికి పోమన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు పెద్ద? గోపాల్ నగర్. అక్కడి నుంచి దగ్గర నడుచుకుంటూ వచ్చావా? కాలేజీలో. ఎంత ఇచ్చారు పెన్షన్? 3000. అప్పుడు బాగున్నదా, ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుంది, ఇంటికాడికి వచ్చి ఇచ్చే. ఇప్పుడు వాళ్ళు మానుకున్నారు, ఇంకా మనం వచ్చి తెచ్చుకోవాలి ఎంత దూరమైనా. నా పేరు రాముడు. మాకు కళ్ళు కనపడవండి, మాకు నెలలో మాకు బాగా ఇంటికాడికి వచ్చి మాకు ఇచ్చిపోతున్నారు. ఇప్పుడు నాకు ఇబ్బంది, అక్కడ నుంచి నేను రావాలంటే నాకు మనిషికి సాయం కావాలా, మాకు చేత కాదండి. మాకు ఈ ప్రభుత్వం బాగుంది, మాకు ఇవ్వలేదండి. ఇంకా వచ్చి చాలాసేపు అయిందండి వచ్చి. ఇంటికాడికి వచ్చి మాకు తెల్లవచ్చి చెప్పి ఇంటికాడికి వచ్చి పిలిచి ఇచ్చేవారండి మాకు. నా భర్త వచ్చినాడండి. ఇంతకుముందు ఎక్కడ తీసుకుని 3 సంవత్సరాల నుంచి నేను అసలు జగనన్న వచ్చిన నుంచి మేము ఎక్కడా పోలేదు. మాకు ఇంటికాడికి వచ్చేవాళ్ళు పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఏ రోజు ఇట్లా బయటికి రాలేదు నేను. ఇది ఫస్ట్ నేను రావడం. నా చేత అయితే నాకు కళ్ళు కనపడవు, నేను రాలేని పరిస్థితి అండి. ఎంత దూరం నడుచుకుంటూ వస్తున్నావు? పింఛన్ కోసమే. ఇంతకుముందు ఎట్లున్నది పెద్ద? వచ్చండి కదా ఆడికి, ఇంటికాడికి వచ్చి ఇచ్చండి పిల్లలు. ఇప్పుడు ఎట్లుంది? తప్పలే, ఏం చేస్తాం, రావాల్సి వచ్చింది వస్తాను. నాకు అవసరం కదా, ఎవరు ఉన్నారు? మీరు ఎంతసేపు అయింది వచ్చి? మేము ఇంతకుముందు వచ్చిపోయినాను, 4 రమ్మనండి ఆయన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మేము రాలేము పింఛన్కు, ఇంత దూరం నడచలేము. మాకు వాలంటరీ
చీకట్లో 5 గంటలకే లేపి ఇచ్చన్నాడు ఆ బాబు. మా కష్టం ఇట్లా రావాలంటే నాయన మాకు ఆ ప్రభుత్వమే బాగున్నది. ఇంత దూరం వచ్చి మోకాల నొప్పులు ఏడ నడుచాము, కూర్చుంటా లేచుకుంటా దారంబడి ఎంతసేపు పోవాలా ఇంటికి. 2 గంటలకు వచ్చే ఇప్పుడుకి వచ్చినాం. ఇప్పుడు ఎన్ని గంటలకు పోవాలా ఇంటికి, మళ్ళా కష్టమైంది. ఇంట్లోకి వచ్చి ఇచ్చేది బాగలేదు, ఇట్లా ఇబ్బంది పెట్టి చాలా మంది మరి ఇట్లా చేయనీకేమన్నా అందరు ఆయన ఇంటి మనుషులా ఏమన్నా చంద్రబాబు నాయుడు ఇంటి మనుషులా? ఇంత ముందు మాకు చాలా బాగున్నది. 6 గంటలకు 5:30కి వచ్చి డోర్ కొట్టి ఇస్తున్నారు. ఇప్పుడైతే చాలా ఇబ్బంది ఉంది. 1వ తేదీ పింఛన్ రావాల్సింది, 3వ తేదీ అయినా కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది రాలేని పరిస్థితులలో ఉన్నారు. మాకు అదే బాగున్నది. దూరం లేదు కదా దూరం అంటే అప్పుడు ఇంట్లోకి వచ్చి ఇస్తున్నారు కదా. దూరం అంటే ఇప్పుడు మా అత్త నడచలేదు. మా అత్త పరిస్థితి ఏం కావాలా, ఎవరు తీసుకురావాలి? మా అత్తను చాలా మంది ఉన్నారు. మా అత్తనే కాదు చాలా మంది ఉన్నారు. డోర్ కొట్టి ఇస్తున్నారు. ఇప్పుడు సచివాలయం అంటే సచివాలయం కూడా జగనన్న పెట్టిందే కదా, చంద్రబాబు నాయుడు పెట్టింది. ఎవరు ఇంకొకరు పెట్టింది ఏం కాదు కదా. సచివాలయం అయినా మా మేడం వాళ్ళే కదా, అప్పుడు ఇస్తున్న మేడం వాళ్ళే కదా. ఇప్పుడు వాలంటీర్లకు మేడం వాళ్ళకి ఏముంది? చెప్పేటోళ్ళు ఎవరైనా చెప్తాడు. ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చి ఓటేయమని చెప్పనీకి లేదు. ఇక్కడ వస్తే మేడం వాళ్ళు చెప్పరా? కరెక్టా కాదా? ఎక్కడున్నా కానీ ఎవరు అభిమానం, మా అభిమానం కొద్దీ మా ఓటు మేము ఎవరికి వెళ్ళాం వాళ్ళకే వేస్తాము. నువ్వు చెప్తే వేయము, ఇంకొకరు చెప్తే వేయము. ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అప్పుడే బాగున్నది సార్. అప్పుడే బాగున్నది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. ఏదానికైనా అప్పుడే బాగున్నది. లేపి ఇచ్చన్నారు. ఇప్పుడు ఇక్కడ క్యూలో పడిచ్చినాము. మా మాట 6 గంటలు 2 గంటలు. అది మంచిది కదా. ఇంటికి వచ్చి తలుపు తట్టి నిద్రపోయితో లేపిచ్చేది మంచిది కదా. అంటే మీకు వాలంటీర్లు ఓటు వేయమని అడగడం అలాంటివి ఏం లేవు. రాజకీయం చేస్తారని చంద్రబాబు ఇది అనుకుంటున్నాడు కదా. ఆయన అనుకోవచ్చు. ఎవరు వారంటీలు బయటకే లేకుండా ఉన్నారు కదా. ఏమమ్మా మా జగనన్న మేలు ఆయన ఇంటికి వచ్చి ఇది పరిపాలన బాగుంది మాకు. ఈ పరిపాలన మాకు ఇబ్బంది పెట్టినీకి ఇబ్బంది పెడుతున్నాడు. మళ్ళీ నువ్వెంత ఇబ్బంది పెట్టి ఎంత చేసినా ఏం కాదు అసలు. మళ్ళీ ఇట్లా పెద్దలు ముసలి వాళ్ళు ఎట్లా ఇబ్బంది వస్తున్నారు. ముస్లిం ముతుకోవాల్సి వస్తుంది. నిప్పు లేక పడిపోయి 14 ఏళ్ళు ఏం చేసినాడని మళ్ళీ ఇప్పుడు ఏం పెట్టినాడయ్యా వాడు. మాకు మా 5 ఏళ్ల పరిపాలన మళ్ళీ జగనన్నే బాగున్నాడు. ఎంత చేసిన జగనన్నకే పోయేసి ఎవరికి వేయము. ఆయన తప్ప ఎవరికి వేయము. జగనన్న తప్ప ఎవరికి వేయము. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు జరగనున్న ఎన్నికల యుద్ధంలో మంచి చేసిన మీ బిడ్డ జగనన్నకు నంద్యాలలో రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు జరగనున్న ఎన్నికల యుద్ధంలో మంచి చేసిన మీ బిడ్డ జగనన్నకు నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డికి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డికి అండగా నిలవాలని, మీ అందరి చల్లని ఆశీర్వాదాలు అందించాలని కోరారు. గురువారం నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో శిల్పా రవి ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 3 సంవత్సరాల కాలంలో పెద్దకొట్టాల గ్రామంలో 1,70,00,000 అభివృద్ధి పనులను చేపట్టామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేపడతామని తెలిపారు. పట్టణాలలో మాదిరిగానే గ్రామాల్లో పార్కుల నిర్మాణం చేపట్టేందుకు, అలాగే గ్రామంలోని వాల్మీకి దేవాలయం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో సచివాలయం, ఆర్బీకే, నాడు నేడు ద్వారా పాఠశాల నిర్మాణాలు, విద్యుత్ స్తంభాలు, త్రాగునీటి సరఫరాకు 87 లక్షల వ్యయంతో నీటి సమస్య పరిష్కారం, జగనన్న ఇళ్ల నిర్మాణాలు, అంగన్వాడీ కేంద్రాలను నిర్మించామని, అలాగే మౌలిక సదుపాయాలు, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించామన్నారు. ఇంత మంచి చేసిన మీ బిడ్డ జగనన్నను నంద్యాల ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తున్న తమను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు మోసం చేశారని, ఇక ప్రజలు 4వసారి మోసపోయేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రజల బాగోగులు తెలుసుకున్నామని, సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజాసేవలను సులభతరం చేశామన్నారు. ఇంటి వద్దకే అన్ని సంక్షేమ పథకాలను అందించే ఏర్పాటును చేపట్టామని తెలిపారు. అయితే చంద్రబాబు వాలంటీర్లపై కక్ష కట్టి అవ్వాతాతలకు, దివ్యాంగులకు, వితంతువులైన అక్క చెల్లెమ్మలకు పింఛన్ అందించేందుకు అడ్డుపడి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేయించారని, తద్వారా వీరంతా ఎండకు వెళ్లి పింఛన్లు పొందేందుకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ తిరిగి పునరుద్ధరించబడాలి అంటే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి అండగా నిలవాలని, మద్దతు పలకాలని కోరారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దని, కేవలం స్థితివంతుల పిల్లలకే ఇంగ్లీష్ మీడియం చదువులు ఉండాలన్న దురుద్దేశంతో
చంద్రబాబు పేదలపై వివక్ష చూపారని ప్రజలు గ్రహించాలని తెలిపారు. రాష్ట్రంలో మీ బిడ్డ జగనన్న చేస్తున్న మంచి పనుల దృష్ట్యా ఎన్నికల్లో ఢీ కొట్టడానికి అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఏకమై రావడాన్ని గ్రహించాలని, మంచి చేసిన జగనన్న ఎంత బలవంతుడో అర్థం అవుతుందన్నారు. వీరి ప్రయత్నాలను అందరం కలిసి చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శీలం శివనాగిరెడ్డి, రవికుమార్ రెడ్డి, శివారెడ్డి, రాయపురెడ్డి, బుజ్జి, సర్పంచ్ వెంకటరాముడు, నంది నాగేశ్వరరావు, బోరెడ్డి సర్వేశ్వరరెడ్డి, శీలం బ్రదర్స్, బోరెడ్డి బ్రదర్స్, మార్కెట్యార్డు చైర్మన్ మహేశ్వరరెడ్డి, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ బసవేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 1,70,00,000 రూపాయలతోటి మన గ్రామంలో రోడ్లు ఇవన్నీ కూడా వేసినామని చెప్పడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాను. మరి అలాగే ఎప్పటి నుంచో పెద్ద కొట్టాల నుంచి ఐలూరు మెట్టకి సంబంధించినటువంటి రోడ్డు పూర్తిగా పాడైపోయి అధ్వాన పరిస్థితుల్లో ఉంటే ఆ రోడ్డుని కూడా పూర్తి చేశామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలాగే గ్రామ సచివాలయాన్ని నిర్మించినాం, రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించినాం, నాడు నేడుకి సంబంధించి మన ఎంపీపీఎస్ స్కూల్ ఉంటే దాన్ని కూడా పునర్నిర్మించినటువంటి పరిస్థితి మన గ్రామంలో చోటు చేసుకుంది. మరి అలాగే అంగన్వాడీని నిర్మించినాం, తర్వాత ఒక బ్రిడ్జ్, ఒక కల్వర్టు కూడా పూర్తి స్థాయిలో కట్టడం జరిగింది. నీటి సమస్య ఉంటే నీటి సమస్యకు కూడా కొన్ని పైప్ లైన్ వర్కులు చేశాం. మన ఎంపీయూపీ స్కూల్కి సంబంధించి 5.5 కోట్ల రూపాయలతోటి ఆ రోజు కాంపౌండ్ వాల్ లేకపోతే ఆ కాంపౌండ్ వాళ్ళను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇన్ని పథకాలు, ఎన్నో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎన్నో ఇబ్బందులు ఉంటే పోల్లని మార్చి పెద్ద పోల్లు వేయడమే కాకుండా ఎన్నో అడిషనల్ పోల్లు కూడా మనం ఈ గ్రామంలో వేసినామని చెప్పేసి కూడా తెలియజేసుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఇదే కాకుండా జల్ జీవన్ మిషన్ కింద గ్రామానికి సంబంధించి త్రాగునీటి సమస్యని తీర్చడానికి మనం దాదాపు 87 లక్షల రూపాయలని మన గ్రామానికి కేటాయించామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నాను. మరి గ్రామంలోని త్రాగునీటి సమస్యని తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. మరి ఇవే కాకుండా 2 జగనన్న కాలనీలు కూడా మన గ్రామాన్ని ఏర్పాటు చేసినామని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాం. మీ అందరికి కూడా తెలుసు, జగనన్న కాలనీల్లో ఇల్లులు కూడా కట్టుకొని పూర్తిగా వస్తున్నాయి. త్వరలోనే వాళ్ళందరూ కూడా గృహప్రవేశం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని కూడా తిరిగినామనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. కాలనీలో ఉన్న ప్రతి సందు చూసినాం, గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు తిరిగిన పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఈరోజు ఒకటే కోరుతున్నాను, ఈ యొక్క సచివాలయం వ్యవస్థ వల్ల, ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ వల్ల మీ ఇబ్బందులు ఎన్ని తగ్గినాయో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నా. మరి ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దంటారు, వాలంటీర్లని ఇంటికాడికి వద్దంటారు, పెన్షన్ ఇంటికాడికి వద్దంటారు, రేషన్ ఇంటికాడికి వద్దంటారు, ఆఖరికి అక్క చెల్లెమ్మలకి అన్న తమ్ముళ్ళకి రైతు భరోసా ఇస్తుంటే, లేకపోతే ఆసరా ఇస్తుంటే, చేయూత ఇస్తుంటే, అమ్మఒడి ఇస్తుంటే ఆయన ఏం చెప్తాడు? వీళ్ళందరూ సోమరిపోతులు చేస్తున్నామని చెప్పి చెప్తాడు. ఏమ్మా, అమ్మఒడి ఇస్తే మీరు సోమరిపోతులు అవుతున్నారా? పిల్లల్ని చదివికుండా మీరేమన్నా ఇంట్లో కూర్చుంటున్నారా, పని చేసుకుంటున్నారా? పనులు ఏమన్నా మానుకున్నారా మీరు ఎవరైనా? లేకపోతే రైతన్నలు అందరూ ఉన్నారు, రైతు భరోసా తీసుకున్నంత మాత్రాన మీరు వ్యవసాయం చేయడం మానుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో వ్యవసాయం చేయడానికి సహకారం అందిస్తే వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నామంట. పిల్లల్ని బాగా బంగారు భవిష్యత్తుకి చదువుకి డబ్బులు అందజేస్తుంటే వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నామంట. మరి అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు డబ్బు మనకి ఎందుకు ఇస్తా అంటున్నారు అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కంటే డబ్బు ఎక్కువ ఇస్తా అని చెప్పేసి నేను మాట్లాడతాడు. మరి ఏది నిజం అనుకోవాలి? మనం సోమరిపోతుల్ని చేస్తున్నాడు అని చెప్పేది నిజం అనుకోవాలా? పప్పు బెల్లాల్లాగా పంచినాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని తిట్టింది నిజం అనుకోవాలా? లేకపోతే ఈరోజు ఆయన కంటే ఎక్కువ ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ చేసినారని చెప్పేసి అనుకోవాలి? ఏది నిజం అనుకోవాలి? ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నా.
రాష్ట్రంలో వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తమపై చంద్రబాబు కక్షగట్టి ప్రజలకు సేవలను అందించేందుకు అడ్డుపడడంతో నంద్యాల పట్టణంలోని 29 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరంతా కలిసి మున్సిపల్ కార్యాలయంలో రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. వాలంటీర్లుగా ప్రజా సేవలను అందించేందుకు తమను నియమించారని, కేవలం తమపై చంద్రబాబు కక్షగట్టడం సరికాదన్నారు. ఎన్నికల నియమావళిని సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తున్న వారు పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని 2వ పట్టణ సిఐ వెంకటాచలపతి సూచించారు. సోషల్ మీడియాలో ఇతరులపై వ్యక్తిగత వార్తలను, మతాలకు, వివిధ రంగాలకు సంబంధించి పోస్టింగ్లను, మత విద్వేషాలను రెచ్చగొట్టే సమాచారాన్ని చేయవద్దని, ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లు ఎప్పటికప్పుడు గ్రూప్ సభ్యులు చేసే పోస్టింగ్లపై దృష్టి సారించి నియంత్రించాలని, తొలగించాలని, లేని పక్షంలో గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించవలసి వస్తుందన్నారు. ముందస్తుగా పలు సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లకు అధికారులు నోటీసులు పంపడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో ఇతరులకు సంబంధించినటువంటి వ్యక్తిగత ప్రవర్తన గురించి, క్యారెక్టర్ గురించి, అదేవిధంగా ఇతరులకు సంబంధించి ఇతర వర్గాలకు, ఇతర మతాలకు, ఇతర సంఘాలకు సంబంధించి కామెంట్ చేయడము, వ్యక్తిగత కామెంట్స్ చేయడము, మత విద్వేషాలు రెచ్చగొట్టడంగా చేయడము, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడం చేయడము చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోవడం జరిగింది. ఈ విధంగా రెచ్చగొట్టి ప్రసంగాలు చేయడం ద్వారా ఏదైనా ఒక విషయం జరిగితే, అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగితే వారందరి మీద కూడా కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. సో అందరూ సోషల్ మీడియాలో ఎవరైతే గ్రూప్ అడ్మిన్స్గా ఉన్నారో వాళ్ళంతా కూడా గమనించాల విషయం ఏంటంటే, మీరు మీ గ్రూప్ అడ్మిన్స్ ఉన్న వాటిలో ఎలాంటి విషయాలు, ఎలాంటి సమాచారం వస్తుందనో ఖచ్చితంగా వాటి మీద మీరు వాచ్ చేసుకోండి. అలాంటి వాటి ఏదన్నా మత విద్వేషాలు, అదేవిధంగా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఉంటే ఆ సమాచారాన్ని మీరు తొలగించడము, అదేవిధంగా ఆ గ్రూప్ నుంచి అలాంటి విషయాలు ఎవరైతే పెడుతున్నారో అతన్ని తొలగించడం కూడా చేయాలి. లేదంటే సోషల్ మీడియాలో గ్రూప్ అడ్మిన్గా ఉన్నటువంటి అందరూ కూడా ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది. వారు చట్టపరంగా దాన్ని ఎదుర్కొనవలసిన ఆవశ్యకత ఉంటుంది. కేవలం ఎలక్షన్ పాయింట్లో పెట్టుకోవచ్చు, అది కూడా చాలా సింపుల్గా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి విమర్శలు చేసుకోవాలని కోరుతున్నాం. లేదు ఇలా కాకుండా ఇతర రకంగా జరిగితే వారి మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈరోజు నంద్యాల 1 టౌన్ సిఐ గారు పలు సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు అలాగే క్రియేటర్స్ను పిలిపించి ఒక చిన్న అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రూప్ అడ్మిన్లకు, గ్రూప్ క్రియేటర్లకు ఒక నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎవరైనా కానీ గ్రూపులో వ్యక్తిగతంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేట్లాగా వ్యక్తిగతంగా వాళ్ళ మీద కామెంట్లు పెట్టడం కానీ ఏదైనా చేస్తే అది గ్రూప్ అడ్మిన్లకు ప్లస్ గ్రూప్ క్రియేటర్ల మీద కూడా కేసు అవుతుంది. కాబట్టి దాని విషయంలో అందరూ జాగ్రత్త వహించాలని, అటువంటి ఇబ్బందికరమైన పోస్టింగ్లు పెట్టిన వాళ్ళ పోస్టింగ్ను గ్రూప్ అడ్మిన్ ప్లస్ అలాగే క్రియేటర్ కానీ దాన్ని డిలీట్ చేసి వాళ్ళను రిమూవ్ చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. లేకపోతే చట్టపరంగా వీళ్ళు కేసులు ఎదుర్కోవాలని చెప్పి చాలా సెక్షన్స్ కూడా, కొన్ని సెక్షన్స్ చాలా ఉధృతంగా ఉన్నాయని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి
సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలక్షన్లో ఎవరెవరు ఏ పోస్టింగ్లు పెడుతున్నారో చూసుకుంటుండాలి. లేదంటే ఈ ఎలక్షన్ల వరకు గ్రూపులను లాక్ చేయడం కూడా ఒక రకంగా మంచిది అడ్మిన్లు. కాబట్టి దీని మీద మనం అందరం జాగ్రత్తగా ఉండాలా. పోలీసు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఫాలో కావాలని చెప్పి కోరుకుంటాను. జై హింద్. వక్తలు మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు సుధాకర్ దంపతులు శ్రీ శాంతినికేతన్ మరియు శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ ద్వారా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఎంత ఖర్చైనా వెనుకాడకుండా విద్యార్థుల కోసం సకల వసతులతో పెద్ద బిల్డింగ్ నిర్మించి విద్యా సేవ చేయాలనుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమన్నారు. ఏ విద్యా సంస్థలైనా గొప్పగా రాణించాలంటే ఎల్లప్పుడూ అప్డేట్ గా ఉండాలన్నారు. అపారమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్డేట్ కరికులంతో విద్యార్థి లోకానికి ఉన్నత విద్యను అందించాలనే తపన కలిగిన శ్రీ సంకల్ప విద్యా సంస్థల అధినేత శ్రీ సుధాకర్ కి తమ సంఘ సహాయ సహకారాలు ఎల్లవెల్లలా అందిస్తామన్నారు. స్కూల్ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి తాము చేస్తున్న కృషి నంద్యాల పట్టణంలోని తమ 5 బ్రాంచీలే నిదర్శనమన్నారు. తమ పాఠశాల విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న తమకు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని, వారి సహాయ సహకారాలు తమకు ఉన్నంతకాలం నంద్యాల మరియు పరిసర ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధికి నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నంద్యాల సంజీవనగర్ నందు శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నూతన భవన సముదాయ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శ్రీ సంకల్ప్ స్కూల్ అధినేత సూర్యదేవర సుధాకర్ ఆధ్వర్యంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ సివి రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రావు మరియు అపుస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు విద్యార్థులకు, అలాగే మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులకు, మరీ ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ స్థాపించి నంద్యాల ప్రజల యొక్క అభిమానాన్ని, తల్లిదండ్రుల యొక్క అభిమానం చూరబడిన యాజమాన్యమైనటువంటి సుధాకర్ గారికి, అలాగే శ్రీమతి గారికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడున్న ఈ యొక్క కాంపిటీషన్లో స్కూల్స్ నడపడం అనేది అంత ఆశామాషి కాదు. అయినప్పటికీ ఎంతో క్రమశిక్షణతో కూడిన విద్య సమాజంలో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో వారికి సభ్యత సంస్కారాలు, అలాగే ఒక మంచి స్కిల్స్ అందిస్తూ ముందుకు ఈ యొక్క విద్యారంగాన్ని తీసుకెళ్తున్న ఈ యొక్క శ్రీ సంకల్ప స్కూల్స్ యాజమాన్యమైన సుధాకర్ గారు చాలా పట్టుదల ఉన్న వ్యక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంకల్ప విద్యా సంస్థ మరో మెట్టు అధిగమించి విద్యారంగంలో తనదైన శైలిని చూపిస్తూ నంద్యాల పట్టణ యొక్క ప్రజల మన్ననలు చూరగినటువంటి మేనేజ్మెంట్, నా ప్రియమిత్రులు, ఆత్మీయులు శ్రీ సుధాకర్ సార్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తను వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి, నలుగురు దాన్ని మెచ్చుకోవాలి, నా వైపు చూడాలి అనేటటువంటి ఒక తపనతో వెళ్ళేటటువంటి ఒక గొప్ప ఆదర్శ వ్యక్తిగా నేను ఆయన్ను అభివర్ణించడంలో తప్పు లేదని అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్లో అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ
దీనితో చాలా మార్పులు వచ్చాయి. ప్రతి సంవత్సరం ఆ వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం అప్డేట్ కావాలి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏవైతే టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చాయో అవి మన విద్యార్థులకు కూడా అందచేయాలనే ఉద్దేశంతో నంద్యాలలో మొట్టమొదటి స్కూల్స్లో ఐఎఫ్పి ప్యానల్స్ కూడా నేనే స్టార్ట్ చేశాను. ట్యాబ్స్తో టీచింగ్ కూడా మన సంకల్ప్ విద్యా సంస్థల్లోనే స్టార్ట్ అయినాయి. ఇలా సాగేటువంటి జర్నీలో వస్తున్నటువంటి అప్డేట్స్ అన్నిటినీ కూడా మన విద్యార్థులకు కూడా అందించాలి అనే ఉద్దేశంతో ఆ ఆలోచన వచ్చినప్పుడే ఈ సంకల్ప స్కూల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రైట్ ఫ్రమ్ ప్లే ఏరియా దగ్గర నుంచి రోబోటిక్స్ ల్యాబ్ వరకు అన్ని విషయాల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక ఎల్ఈడి స్క్రీన్ కూడా మనం ఈరోజు మన స్టూడెంట్స్ కోసం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. ఇలా అన్ని ఫెసిలిటీస్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి అన్ని ఫెసిలిటీస్తో ఈరోజు మనం ఈ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తాహేరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్జిఓస్ కాలనీలోని నారాయణ పాండే హై స్కూల్ యాజమాన్యం వారు డాక్టర్ యాకూబ్ మరియు వారి సోదరులు ఇసాక్ వలీ రంజాన్ నెల సందర్భంగా నిరుపేద ప్రజలకు జకాత్ రూపంలో 200 ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముస్లిం మత పెద్దలు మౌలానా రఫీ మరియు మౌలానా సలాం పాల్గొని వారి చేతుల మీదుగా పేద ప్రజలకు అందజేశారు. వక్తలు మాట్లాడుతూ ఇస్లాం ధర్మానుసారం సంపాదించిన మొత్తం నుండి జకాత్ తీయవలసి ఉంటుందని, కావున ఈ జకాత్ రూపంలో తీసిన డబ్బుతో గత 2 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలకు ఈద్ కిట్లను పంపిణీ చేయడం ఆనవాయితీగా జరుగుతుందని తెలిపారు. ఈ ఫలితంగా పేద కుటుంబాలు కూడా అందరిలాగే పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయల్ అండ్ నారాయణ స్కూల్ అధినేత ఇసాక్ వలీ యాసూబ్, నవభారత్ హుసేన్, శ్రీ సాయివాణి స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ బాషా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఢీకొనేందుకు పొత్తులతో వెళ్తున్న టీడీపీ, జనసేన, బీజేపీలు ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. అయితే నంద్యాల అసెంబ్లీ స్థానానికి పొత్తుల్లో భాగంగా టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ సీటు దక్కించుకున్నాడు. సీటు సాధించిన ఫరూక్ ఎన్నికల ప్రచారాన్ని జనసేనతోనే సాగిస్తున్నాడు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో పొత్తుల్లో భాగమైనా కూడా వారితో ప్రచారం చేసేదే ససేమిరా అంటూ టీడీపీ అభ్యర్థి వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి పార్టీ నాయకులను, శ్రేణులను గురి చేస్తున్నది. ఈ విషయంలో పొత్తులో ఉన్న పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. దీంతో టీడీపీ నాయకులు కొందరు బీజేపీ నాయకులతో కలిసి సీక్రెట్ గా ఒప్పందాలు చేసుకున్నాయని విశ్వసనీయ సమాచారం. వీరు చేసిన చర్చలు విఫలం అయినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకులు తమతో కలిసి రాకుంటే తమ రూటు సపరేటు అని అంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాం, మరో అవకాశం కల్పించాలని ఆశీర్వదించాలని కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి. సచివాలయాల వద్ద పెన్షన్ల కోసం అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కా చెల్లెమ్మల అగచాట్లు. పేదలకు, పెత్తందారులకు జరగనున్న యుద్ధంలో మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి. నంద్యాలలో 29 మంది వాలంటీర్ల రాజీనామా పర్వం. ఎన్నికల నియమావళిని సోషల్ మీడియా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సూచించిన పోలీసు అధికారులు. నంద్యాల సంజీవనగర్ నందు శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నూతన భవన సముదాయ ఆవిష్కరణ. స్థానిక ఎన్జిఓస్ కాలనీలోని నారాయణ పాండే హై స్కూల్ నందు ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమం. బీజేపీ పొత్తులతో వెళ్దామంటున్న సస్యమీరా అంటున్న టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.